ఒక ఉదయం నిశ్శబ్దాన్ని చెరిపేస్తూ ఒక దూత రాజసభలోకి అడుగుపెట్టాడు. కాశీరాజు కుమార్తెల స్వయంవరం అని అతని స్వరం సభలో మార్మోగింది. ఆ ఒక్క మాటతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గంభీరంగా భీష్ముడి కళ్లలో ఒక కఠినమైన నిర్ణయం మెరిసింది. సత్యవతి మాటలు ఆయన మనసులో ఆజ్ఞలా వినిపించాయి. వెళ్ళు, హస్తినాపురానికి తగిన వధువులను తీసుకురా. ఆ క్షణం ఒక నిర్ణయం మాత్రమే కాదు, విధి తన దారిని ఎంచుకుంది. వారణాసి ఆ రోజు దేవతల నగరంలా ప్రకాశించింది. రాజులు, యోధులు గర్వంతో, అహంకారంతో కూర్చున్నారు. మధ్యలో 3 అప్సరసల్లాంటి యువతులు, అంబ, అంబిక, అంబాలిక. వారి అందం అక్కడున్న ప్రతి మనసుని కట్టిపడేసింది. ఒకేసారి గాలి గర్జనలా ఒక రథం సభలోకి దూసుకొచ్చింది. అది భీష్ముడు. హస్తినాపురం కోసం వీరిని తీసుకెళ్తున్నాను. అతని స్వరం సింహం గర్జనలా మార్మోగింది. ఎవ్వరూ స్పందించేలోపే 3 రథంలో ఎక్కించుకున్నాడు. ఆ క్షణం యుద్ధానికి నాంది పలికింది. అవమానంతో మండిపడ్డ రాజులు తమ రథాలపై దూసుకొచ్చారు. భీష్ముడిని చుట్టుముట్టారు. బాణాలు వర్షంలా కురిశాయి. ఆకాశం చీకటిగా మారింది. కాని అందరి మధ్యలో ఒక్కడే నిలబడ్డాడు, భీష్ముడు. ప్రతి బాణం పిడుగులా విరుచుకుపడింది. ప్రతి కదలిక తుఫానులా ఉద్ధృతమైంది. యుద్ధం ఉద్ధృతమైంది. గర్జనలు, అరుపులు ప్రతిధ్వనించాయి. కాని విజయం మాత్రం ఒకవైపు నిలిచింది, భీష్ముడివైపు. శత్రువుల రథాలు నేలకూలాయి. ఆయుధాలు ఛిద్రమయ్యాయి. రాజులు వెనుదిరిగారు. ఆ రోజు వీరత్వానికి ఒక కొత్త అర్థం వచ్చింది. అందరూ వెనక్కి తగ్గినప్పుడు ఒక యోధుడు మాత్రం నిలిచాడు, శాల్యుడు. అతని కోపం అగ్నిలా రగిలింది. భీష్మా అని సవాల్ విసిరాడు. ఇద్దరూ ఎదురెదురుగా నిలబడ్డారు. బాణాలు మెరుపుల్లా ఢీకొన్నాయి. యుద్ధం శిఖరానికి చేరుకుంది. చివరికి విజయం మళ్లీ భీష్ముడిదే. కాని అతను శాల్యుడి ప్రాణాన్ని కాపాడాడు. అది వీరుడి కరుణ. యుద్ధం ముగిసింది. సూర్యాస్తమయం ఆకాశాన్ని బంగారు రంగులో ముంచింది. ఆ కాంతిలో భీష్ముడు 3 యువతులతో కలిసి అరవులు, నదులు దాటి హస్తినాపురం వైపు ప్రయాణించాడు. మళ్లీ రాజభవనం వెలుగులతో మెరిసింది. సంతోషం తిరిగి చేరుకుంది. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవదు. ఏం జరుగుతుందో ఎపిసోడ్ 4తో మళ్ళీ మీ ముందుకొస్తాను.